తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సొంత పార్టీ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గంపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు హస్తం నేతలను తీవ్ర ఆగ్రహానికి గురి చేయగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ విషయంలోనూ ఆయన తీరుపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. ఈ మేరకు తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది. పార్టీ పంపించిన షోకాజ్ నోటీసులపై కూడా తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అయితే తీన్మార్ మల్లన్న విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్పై హైకోర్టు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఒక సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు వచ్చినప్పటికీ ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని రేవంత్ రెడ్డి సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదంటూ కె అరవింద్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై జస్టిస్ కె శరత్ విచారణ జరిపారు. ఫిబ్రవరి 2వ తేదీన వరంగల్లో బీసీ సంఘం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న ఓ కులాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై సిద్దిపేట పోలీసులతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ తీన్మార్ మల్లన్నపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం తీన్మార్ మల్లన్నపై ఎందుకు కేసు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ పోలీసులను జస్టిస్ శరత్ న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. అయితే ఇప్పటికే తీన్మార్ మల్లన్నపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. పార్టీలో ఉంటూనే ప్రభుత్వంపై, రాష్ట్ర నాయకత్వంపై ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తుండటంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కులగణన సర్వే రిపోర్టును కాల్చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండటంతో క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపించింది. అంతకు ముందే తీన్మార్ మల్లన్న పలుమార్లు ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని వినిపించినా ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఇప్పుడు సొంత పార్టీ శ్రేణుల్లో కూడా కొంత అసహనం వ్యక్తమవుతుంది. మరోవైపు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీ కులగణన విషయం గురించి మాట్లాడినప్పుడల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విషయం తప్పకుండా ప్రస్తావిస్తూనే వచ్చారు. బీసీ కులగణనపై రాష్ట్రంలోని బీసీలంతా అసహనం వ్యక్తం చేస్తున్నారని, సొంత పార్టీ ఎమ్మెల్సీఏ కులగణన సర్వే రిపోర్టును కాల్చివేశారని కేటీఆర్ చెప్పడంతో తీన్మార్ మల్లన్న త్వరలో బీఆర్ఎస్ లోకి జంప్ అవుతారని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేదా వేరే పార్టీలోకి జంప్ అవుతారా తెలియాలంటే వేచి చూడాల్సిందే.